నానా అజ్జో ఆ, వచ్చినావా? పెడుతున్నా నీకు ఇంకా ఏం చేసినావు? ఉగ్గాని చేసినారా? ఉగ్గాని ఓ 2 నిమిషాలుంటే బజ్జీలు కూడా వేస్తా. కానీ బజ్జీ అంట. బా ఛీ. ఏందండి ఆ ఎక్స్ప్రెషను? పొద్దున్న లేసి మనము ఫుడ్ వండి వీళ్ళకి పెడుతుంటే మనకు ఆ ఎక్స్ప్రెషన్ ఏది నాకు అర్థం కాదు. ఎంత చిరాకు వస్తుంది. చెయ్యాలనిపిస్తుందా మళ్ళా వాళ్ళ కోసం? ఏమైనా తింటారో తెలీదు, తినరో తెలీదు. అస్సలు ఆ ఎక్స్ప్రెషన్లు ఉంటాయి చూడండి, అవి భలే అనాయింగ్. సరే తింటలే, తీసుకురా. చేతులు కడుక్కున్నావా అజ్జు? పో నాన్న, చేతులు కడుక్కోపో. బ్యాక్టీరియా ఎంత ఉంటది. తినే ముందు చేతులు కడుక్కోమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పోయి కడుక్కొని రాపో. బా. అద్దంలో ముఖాలు చూసుకోమంటే మాత్రం గంటలు గంటలు చూసుకుంటారు. హ్యాండ్ వాష్ చేసుకోమంటే మాత్రం ఒక సెకండ్ అయినా స్పెండ్ చేసినాడా అక్కడ? ఆ అడ్వర్టైజ్మెంట్ లో ఏం చూపిస్తారు? మీరు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: కనీసం 20 సెకండ్లు సోప్ వాటర్ తో కానీ ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్ తో కానీ మీ చేతులను శుభ్రపరచుకోండి. 20 సెకండ్లు మినిమం హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళా ఆ సోప్ ఏవో ఒకటి. పూన్తో తినడానికి ఎందుకు కడుకోవాలి మమ్మీ? మళ్ళా ఇవన్నీ కౌంటర్లు మనకు. ఏంది ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందా? ఇట్లదా. ఈ మధ్య అన్ని ఫోన్లు అయిపోయినాయి కదా. ఏందిరా 73 ఏంది 73? 75 హేష్ మమ్మీ. ఇంకెందుకు మేము పంపించేది స్కూల్లకు మిమ్మల్ని? ఇంట్లో కూర్చొని చదువుకో, ఎక్కువ వస్తాయి ఇంకా. 74, 83 వెరీ బ్యాడ్ మార్క్స్ అజ్జు, వెరీ బ్యాడ్. ఏం మమ్మీ ఏదో స్టేట్ టాపర్లా వేస్తున్నావు? నిన్ననే నీ సర్టిఫికేట్ చూసినా. జస్ట్ పాస్ బ్యాచ్ నువ్వు. ఏంద్రా అట్లా మాట్లాడతావు? నేను చిన్నప్పుడు ఎన్ని పనులు చేస్తా అంటే తెలుసా నీకు? నీకేం పని ఉంది ఇప్పుడు ఇంట్లో? ఆ సెల్ ఫోన్ గెలుక్కోవడం తప్పితే ఏం పనే లేదు. ఎంత దూరం నడిచే వాళ్ళని తెలుసా మేము స్కూల్ పోవాలంటే? స్కూల్ బస్సులు అవి ఇవి ఏం లేవు మాకు. డబ్బులు కట్టి చదువుకో అని చెప్తా అంటే మేము చదువుకుంది మళ్ళా గవర్నమెంట్ స్కూలు. రెండు జతలు ఉండేవి నా దగ్గర. ఒకటి ఆరేస్తే ఇంకోటి వేసుకొని పోవాలంతే. అసలు మన ప్రాబ్లమ్స్ తెలుసా అండి వీళ్ళకి? ఏది పడితే అది నోటికి ఎంత వస్తే అంత వాగుతానే ఉంటారు. ఏముందిలే మమ్మీయే కదా పడుతుంది అని ఒకటి ఇస్తా. బా వీణ్ణి కొట్టినా నాకే తగులుతాంది మధ్య. చిన్నప్పుడు అంటే ఓ 2-3 కొట్టన్నా చెప్పేవాళ్ళం. ఇప్పుడు గాడిలాగా అయినాడు. కంప్లైంట్ చేసిన చాలు గానీ బజ్జీలే. అమ్మా, ప్లే స్టేషన్ డిస్కౌంట్ పైన ఉంది, కొనియచ్చు కదా. ఎంతరా అది? జస్ట్ 30,000 ప్లీజ్. అందుకేనా పొద్దునుంచి ఓ కాకా పడతా అన్నావు? నువ్వు ఇంట్లోనే ఉన్నావు ఏందో అనుకుంటి. నేను అనుకున్నా ఏదో బ్యాండ్ వేస్తావు అనుకుంటి. ఒక్క నిమిషం ఉండు నాన్న, ఒక్క నిమిషం అక్కడే ఉండు. ఇది ఇంకా పని చేస్తాందా పోయిందా? అట్లనే పెట్టి లంబో జంబో అని చెప్పి కార్ ఏదో కొనుక్కుంటేవి కదా మొన్న. లంబో జంబో కాదు మమ్మీ, ల్యాంబోర్గిని. అవన్నీ నాకు తెలీదు. నాకెందుకు అవన్నీ? ప్లీజ్ మా అమ్మా ప్లీజ్. రేపు పొద్దున నువ్వు మంచిగా డబ్బులు సంపాదించేటప్పుడు ఎన్ని కార్లన్నా కొనుక్కో. ఈ బొమ్మ కార్లు ఎందుకురా నీకు? అంటే డబ్బులు వేస్ట్ చేయడానికే పుట్టినావు. ప్లీజ్ మమ్మీ జల్దీ మమ్మీ. జస్ట్ 10 minutes ఉంది మమ్మీ, సేల్ అయిపోతుంది. ప్లీజ్ మమ్మీ ప్లీజ్. బాగా నన్ను సతాయించి కొనుక్కుంటావు. సర్లే పోన్లే పిల్లోడు కదా అని చెప్పి కొనిస్తే ఎన్నిసార్లు ఆడుకుంటావు నువ్వు దాంతో? ఒక రోజు, ఒక 2 రోజులు అంతే. మీ ఫ్రెండ్ దగ్గర ఎవరి దగ్గర ఉంటే వాడి తెచ్చుకో, ఆడుకొని మళ్ళీ ఇచ్చేయి. సో అనాయింగ్ అజ్జు. 4,000 అంతది. షోకి పెట్టినట్టుంది. అది కష్టపడుతుంది ఇంకొన్ని రోజుల్లో. రే అజ్జు, నేను గుడికి పోతాన్నా. ఆకలేస్తే ఫ్రిడ్జ్ లో చిప్స్ అవన్నీ ఉన్నాయి, తిను. జాగ్రత్త.
హాయ్ అమ్మా. ఏందిరా అవన్నీ? ఓ నెలంతా తింటావని చెప్పి తెచ్చినా అవి నేను. హ్మ్? ఒక రోజన్నా ఉంచినావా? తెస్తి, నిన్న సాయంత్రమే తెస్తి. ఇవాళ సాయంత్రానికి అయిపోగొడతీవి. మిగిలినాయా ఏమన్నా? అయిపోయినాయా? ఇంకేం తింటావు డిన్నరు? అస్సలు బయటికి పోయి సూపర్ మార్కెట్ లో ఇంక నుంచి ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకొస్తానండి. అన్నీ ఉంటే అన్ని తినేస్తున్నాడు. యా డిడ్ యు స్టార్ట్? ఏందో నైట్ అవుట్ పోతున్నాడు ఈరోజు. ఈవెన్ యూ డెంట్. మై క్యాబ్స్ ఐమ్ స్టార్టింగ్ ఇన్ 5. నో బ్రో, నాట్ దాట్ క్లబ్. క్లబ్బా? The Friday scenes are better at this. Yeah, that one. Chalo, see you there. Bye-bye. బయట వేస్తా. బాయ్. అవును, నువ్వు నాకు నైట్ అవుట్ పోతున్నావు అని చెప్పినావు. మళ్ళా ఫోన్ లేంది క్లబ్ గిబ్బు అనుకుంటూ. క్లబ్ అంటే నువ్వు అనుకునే క్లబ్ కాదు. ఆ చాలా రకాల క్లబ్బులు ఉంటాయి. క్లబ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ గెట్టింగ్ టుగెదర్ అండ్ టాకింగ్ అబౌట్ సంథింగ్. అజ్జో, నాకు అర్థం కాని భాషలో మాట్లాడేది అర్థమైందా? ఏందేందో అర్థమయ్యే భాషలో చెప్పు. నేను చెప్పినానా ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలా అని? క్లబ్ అంటే మమ్మీ, ఇప్పుడు బుక్ క్లబ్, మూవీ క్లబ్ కలిసి మాట్లాడుకుంటాము. ఒక బుక్ అసైన్ చేసుకొని వారం అంతా చదువుకొని వారం తర్వాత కలిసి ఆ బుక్ గురించి మాట్లాడుకుంటాం, అంతే. ఓ అట్లానా? ఇప్పుడు మా కిట్టి పార్టీలు జరుగుతాయి చూడు, దాంట్లో మేము బుగ్గుల గురించి డిస్కస్ చేసుకుంటాం. అట్లానా? అయితే బుగ్గుల క్లబ్ మాదైతే చెప్తా అందరికి. ఆ సరేలే, మంచిది. ప్రెసిడెంట్ అయిపోదానికి. సర్లే, లడ్డు తింటావా? వద్దు నాకు. తినరా, ఇవి తినవు మళ్ళా. ఆ డార్క్ చాక్లెట్, డార్క్ ఫ్యాంటసీ, డార్క్ బ్రౌనీ, డార్క్ నట్టెల్లా ఏందో అన్ని డార్క్ ఫెలో అవుతున్నావు చెప్తున్నా. మా అమ్మకు తెలియకుండా ఏదో చెప్పేస్తుంది. సరే నేను పోయేస్తా, బాయ్. అసలు వీళ్ళ ఇంట్లో ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడతారండి నాకు అర్థం కాదు. కావాలనే మనకు అర్థం కాకూడదని చెప్తున్నాను. మీరు కీన్ గా వింటుండండి వీళ్ళని. రేయ్, మీ ఫ్రెండ్స్ అందరికి పెట్టిద్దునా లడ్డూలు? క్లబ్ లో అందరు చదువుకుంటా తినండి. అనాయింగ్. అన్నయ్య, ఇదిగో ఇప్పుడే టూనా శాండ్విచ్ చేద్దామని బ్రెడ్ తీస్తా అన్నా. ఈ పిల్లలు ఈ మధ్య ఇండియన్ ఫుడ్ తింటే కదా అందరు బాగున్నారు కదా. ఆ అజ్జు ఆ ఇద్దో ఇక్కడే ఉండల్లా, కానీ ఇప్పుడు లేడు లేడు ఇప్పుడే ఆనియన్స్ వేయాలా కదా టూనాలో, అది వెయ్యాలని చెప్పి బయటికి పంపిస్తే ఎక్కడ సాక్సులు అక్కడే, ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టు. నిజంగా ఓ సాక్స్ హాల్లో, ఒక సాక్స్ డైనింగ్ టేబుల్ దగ్గర. చూడండి, మళ్ళా పొద్దున్నే సాక్సులు ఎక్కడమ్మా అని ఎత్తుక్కుంటారు. అసలు కిందికి టిల్చేయమ్మా, ఒకసారి కిందికి పెట్టు కెమెరా. అది చూడు ఒకసారి ఎట్లా వదిలినాడు, అట్లానే ఉంది. అనాయింగ్, ఫస్ట్ అనాయింగ్ థింగ్ ఇదైతే. మమ్మీ నేను బయటికి వెళ్ళేసి వస్తా. ఎక్కడికి నానా? 5 minutes అంతే. ఒరే 5 minutes అంటే ఎక్కడికి పోతున్నావు అజ్జు? ఎక్కడికి? మా 5 minutes మా. అరే చెప్పు. 5 minutes, బాయ్. వీళ్ళు 5 నిమిషాలు అంటారు గాని ఎక్కడ పోతున్నారు, ఎవరితో పోతున్నారు ఏం చెప్పరు. ఎంత చిరాకు వస్తుంది. అనాయింగ్. హలో, ఎక్కడ అజ్జు? 5 నిమిషాలు అనుకుంటా. 5 minutes మమ్మీ. ఎన్ని 5 నిమిషాలు అయినా తెలుసా ఇప్పటికి? సార్ యాక్చువల్లీ 5 minutes వస్తున్నా. 5 minutes లో వస్తున్నా, పెట్టే. అస్సలు ఈ పిల్లలు సెట్. అస్సలు ఈ పిల్లలంటే 5 నిమిషాలు అని పోతారు. ఎంత సేపు పోతారంటే నిజంగా అడగద్దు. మళ్ళా వచ్చినావా ఫైనల్లీ? ఏంది నములుతాన్నావు? గట్టి తినొస్తావా? నేను చేసిన డిన్నర్ అంతా వేస్టింగ్. మౌత్ ఫ్రెషనర్ మమ్మీ కావాలా నీకు? మౌత్ ఫ్రెషనరా? ఏంది ఇట్లదా? తీసుకో. ఏంద్రా ఈ స్మెల్? వాట్? చెయ్యి వాసన చూస్తావేంటి మమ్మీ? ఏందా స్మెల్? శానిటైజర్ మమ్మీ. శానిటైజర్ స్మెల్ కాదది, చిక్ షాంపూ స్మెల్ లాగుంది. చిక్క? ఆ 1 రూపీ చిక్ షాంపూ ప్యాకెట్లు వచ్చేవి చూడు. నాకు తెలియదు అనుకుంటేవేమో. నీకు చేయి కడుక్కున్న ప్రాబ్లమే, చేయి కడుక్కోకపోయిన ప్రాబ్లమే. కరోనా వైరస్ అంటో బ్యాక్టీరియా అంటో ఏంటి నువ్వు? కవరింగ్ లొద్దు, అర్థమైందా? కొత్త అలవాట్లు ఏమైనా నేర్చుకుంటున్నావేమో అజ్జు. చెప్తున్నా, కాలి రగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతా. ఇంట్లో ఏంది? ఇంక ఇంట్లో లేదు, బయటికి పంపించేస్తాను. ఇది ఇంకోసారి కనిపించింది అనుకో చెప్తున్నా. నా పైన, నీ కొడుకు పైన, నా పైన, నా
చెయ్యి అతి చెయ్యొద్దు, అర్థమైందా? ఓ మనకు తెలియదు అనుకుంటారా ఏంది వీళ్ళు? మీరు కూడా కొద్దిగా జాగ్రత్త, చూస్తా ఉండండి. ఇదిగో మనకు తెలీదా ఇదేందో.